కేబినెట్ విస్తరణ కసరత్తు మళ్లీ మొదలంటూ ప్రచారం. ఒకేసారి 6 ఖాళీలు భర్తీ. రాహుల్ ఫారెన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలు. త్వరలోనే ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్ రెడీ. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కోటి చొప్పున. అభ్యర్థుల పేర్లపైన సీనియర్ల భిన్నాభిప్రాయాలట. ఇప్పుడు మళ్ళీ 2 రెడ్లకి ఎందుకండి? ఆల్రెడీ 3-4 ఉన్నారు కదా. ఇప్పుడు ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఇచ్చి మిగతా అన్ని బీసీలకు ఇవ్వచ్చు కదా. ఆ ప్రయత్నం చేయం మనం. ఏడ 2 పదవులు ఇచ్చినా వాళ్ళ మనోడు ఉండాల్సిందే. ఏం సామాజిక న్యాయం అండి బాబు. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందుకు కసరత్తు మొదలైందన్న ప్రచారం ఊపందుకున్నది. త్వరలో ఫారెన్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ వారాంతంలో ఢిల్లీ చేరుకుంటారనే చర్చ జరుగుతున్నది. ఆ తెల్లారి కానీ లేదా ఆ తర్వాత రోజు కానీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారు. రాహుల్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారని చర్చ నడుస్తున్నది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 2 కేటాయిస్తారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వారికి ఒక్కోటి కట్టబెట్టే అవకాశం ఉన్నదట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే పార్టీ నుంచి క్లారిటీ రావడంతో 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నదట. కేబినెట్ విస్తరణ కసరత్తు మళ్లీ మొదలంటూ ప్రచారం. ఒకేసారి 6 ఖాళీలు భర్తీ. రాహుల్ ఫారెన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలు. త్వరలోనే ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్ రెడీ. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కోటి చొప్పున. అభ్యర్థుల పేర్లపైన సీనియర్ల భిన్నాభిప్రాయాలట. ఇప్పుడు మళ్ళీ 2 రెడ్లకి ఎందుకండి? ఆల్రెడీ 3-4 ఉన్నారు కదా. ఇప్పుడు ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఇచ్చి మిగతా అన్ని బీసీలకు ఇవ్వచ్చు కదా. ఆ ప్రయత్నం చేయం మనం. ఏడ 2 పదవులు ఇచ్చినా వాళ్ళ మనోడు ఉండాల్సిందే. ఏం సామాజిక న్యాయం అండి బాబు. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందుకు కసరత్తు మొదలైందన్న ప్రచారం ఊపందుకున్నది. త్వరలో ఫారెన్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ వారాంతంలో ఢిల్లీ చేరుకుంటారనే చర్చ జరుగుతున్నది. ఆ తెల్లారి కానీ లేదా ఆ తర్వాత రోజు కానీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారు. రాహుల్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారని చర్చ నడుస్తున్నది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 2 కేటాయిస్తారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వారికి ఒక్కోటి కట్టబెట్టే అవకాశం ఉన్నదట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే పార్టీ నుంచి క్లారిటీ రావడంతో 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నదట.